నమస్తే వీధిని స్వాగతం లక్ష్యం సమాజీతం కార్పొరేటర్ మరి లాక్డౌన్ పీరియడ్లో ఎలాంటి సూచనలు ఇచ్చారు మరి కరోనా రేషియో తగ్గడానికి డెత్ రేషియో వాళ్ళ యొక్క సహకారాలు ఎలా ఉన్నాయి మరి అపనష్టాలు ఎంతమందికి అందించారు డెవలప్మెంట్ ఎలా ఉంది ప్రస్తుతం ఉన్న రోజులలో మరి కరోనా పెరుగుతున్న సందర్భంలో ఇంకెలాంటి సూచనలు ఇస్తున్నారు వారిని అడిగి తెలుసుకునే కార్యక్రమంలో ఈరోజు మనతో ఉన్నారు గజ్వేల్ కార్పొరేటర్ కొమరశెట్టి సాయిబాబా గారు ఉన్నారు వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. కరోనా చాలా ఇబ్బంది పెట్టినట్టే ఉంది. మీ యొక్క డివిజన్లో ఎంతవరకు అది నష్టపోయిన అవకాశం? నష్టపోయేది అంటే సామాన్య మానవునికి మరి అనుకోని ఆపద ఇది. మరి ఏదైతే రోజు కూలీనాలి చేసుకునే మరి మధ్యతరగతి కుటుంబాలు చాలా ఇబ్బంది పడ్డాయి. మరి మధ్యతరగతి వాళ్ళ కొంతమంది మేము ఇక్కడ ఏదైతే లాక్డౌన్లో మాతో అయినా సాయం చేస్తానికి వెళ్ళినప్పుడు కొంతమంది కన్నీటి పర్వంతమయ్యారు. అది ఒక మహిళ మాత్రం ఆమెను చూసి కూడా మేము మాకు కూడా కన్నీళ్ళు వచ్చేసినాయి. ఎందుకంటే ఆమె వస్తూనే సార్ మేము మా తాడు గిరి పెట్టుకొని పూట గడుపుకుంటున్నాం అనే విషయాన్ని చెప్పగానే కొంచెం బాధ అనిపించింది. మధ్యతరగతి వరకు కొంచెం ఇబ్బంది అయింది. మీ గజ్వేల్ అనగానే కన్స్ట్రక్షన్స్ ఎక్కువ బాగా అన్ని రాష్ట్రాల నుంచి వస్తారు, మినీ ఇండియా అని చెప్పుకోవచ్చు గట్టిగా ఏ రకంగా చూసినా కూడా. మరి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళు ఇక్కడ చిక్కిపోయిన వాళ్ళని పంపించే ప్లాన్ ఏమైనా చేశారా? చిక్కిపోయిన వాళ్ళని కాదు, ఏదైతే కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మరి మొట్టమొదటి రోజునే మరి కేసీఆర్ గారు ఏదైతే పక్క రాష్ట్రాల వాళ్ళు ఎవరైనా కానీ ఒక్క పూట కూడా ఆకలితో మాడడానికి ఉండొద్దు వాడొద్దు అనే విషయాన్ని చెప్పినప్పుడు వెంబడే మేము కూడా స్పందించి మరి మాతో అయినంత వరకు మరి ఏ ఒక్కరు కూడా పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకి ఫస్ట్ డే మాత్రం వాళ్ళకే ఇక్కడ లోకల్గా ఇవ్వకుండా వాళ్ళకే ఒక 2000 మందికి మేము ఎంబడే ఇట్లనే సేమ్ ప్యాకింగ్ చేసి ఇచ్చేసాము. ఆ తర్వాత గవర్నమెంట్ కూడా వాళ్ళకు 12 కిలో బియ్యము 500 రూపాయలు ఇస్తే దాన్ని కూడా మరి ఏదైతే గచ్చిబౌలి డివిజన్లో మరి మీరు అన్నట్టుగా మరి మినీ ఇండియా ఇది మరి అన్ని రాష్ట్రాలు అన్ని దేశాల వాళ్ళు కూడా ఇక్కడ నివసం ఉంటారు కాబట్టి వాళ్లకు మరి ఆదుకోవడానికి మా శాయశక్తుల మరి ఏదైతే కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారి ఆదేశాల వరకు మా శాయశక్తులా ఆదుకున్నాం వాళ్ళని. ఇక్కడ పేదవాళ్ళు ఉంటారు, ధనికులు ఉంటారు, కానీ పేదవాళ్ళనే మేజర్గా మనం కాన్సన్ట్రేట్ చేసి కరోనా వ్యాప్తి చెందకుండా హైపోక్లోరైడ్ ద్రావణం కొట్టే అవకాశం ఉంది కనుక మీరు ఆ విషయంలో ఎలా ముందుకెళ్ళారు? మీరు క్లోరైడ్ ద్రావణం అంటే మేము మా సొంతంగా కానీ ఇప్పుడు ఏదైతే జిహెచ్ఎంసి అధికారులను పిలిపించి మరి ఎక్కడెక్కడ స్ప్రే చేయాలనేసి మరి అదేవిధంగా మేము ఈ స్లమ్లలో కానీ ఖాళీలలో కూడా వాళ్ళకు కూడా అవగాహన కల్పించినాం. వాళ్ళంతా వాళ్ళు పాల్గొని మరి ఎవరెన్ని చేసినా ప్రభుత్వాలు చేసినా మనం చేసినా మనది మనకే శ్రీరామ రక్ష కాబట్టి వాళ్ళను మోటివేట్ చేస్తాం. మేము మనం జాగ్రత్త ఉంటేనే మనకు ఈ వైరస్ అనేది సోకకుంటుంటుంది కాబట్టి మనము జాగ్రత్తలు తీసుకోవాలని మనం చెప్తున్నాం. మొత్తం ఎన్ని కాలనీలు ఉన్నాయి మీ యొక్క డివిజన్లో? మొత్తం మరి అవేర్నెస్ కార్యక్రమం ఎలా డివైడ్ చేశారు? అంటే ఇప్పుడు నాది కాలనీలు అంటే నాది చాలా పెద్ద ఏరియా, ఇంచుమించుగా 12-13 కిలోమీటర్స్ నాది ఏరియాలో మరి ప్రతి ఒక్క ఏరియాలో కూడా మరి మేము చేసిన దాంట్లో కూడా ఏది కూడా ఎక్కడ కూడా తూచ తప్పకుండా మాతో అయినంత మరి ప్రతి కాలనీలో స్లమ్స్ కానీ మరి కాలనీలు కానీ ఏదైతే స్లమ్స్ ఉన్నాయో అక్కడ కూడా మరి మేము పార్టీలకు అతీతంగా మరి ఒక టోకన్ సిస్టమ్ చేసి అన్ని పార్టీలను పిలిచి ఒక పార్టీ కాదు, ఒక టీఆర్ఎస్ పార్టీ అని కాదు, పక్క పార్టీలను కూడా వాళ్ళకు కూడా పిలిచి వాళ్ళకు కూడా టోకన్స్ ఇచ్చి మరి వాళ్ళ త్రూలో కూడా చూడండి ఇది మనము పార్టీ వేజెస్ కాదు, ఇది రాజకీయం కాదు, మనం చేసేది సేవా కార్యక్రమం, ఇది మనం ఒక ఆపదకు ఆదుకుంటున్నాం కాబట్టి పార్టీలకు అతీతంగా ఏదైతే డెవలప్మెంట్ ఎట్లా చేస్తామో అదేవిధంగా మరి వాళ్ళకు కూడా మేము టోకన్స్ ఇచ్చేసి పంచడం జరిగింది. రేషన్ షాపులు ఎన్ని ఉన్నాయి? మరి 12 కేజీలు మరి అనుకూలమైన వాళ్ళకి అందరికి పంచారా? మళ్ళీ 1200 రూపాయల విషయంలో కూడా మీరు ఎలా ముందుకెళ్ళారు? లేదంటే ఒక సిస్టమేటిక్గా ఇప్పుడు ఏదైతే అవుటర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా 500 రూపాయలు 12 కిలోల బియ్యం ఏదైతే లిస్టు తీసుకొని వాళ్ళను క్యూలో నిల్చోబెట్టి మరి ఒక పకడ్బందీగా మరి ఎంతమంది ఉన్నా కానీ మా దగ్గర మరి ఒక 3-4 సెంటర్లు పెట్టేసి అందరినీ కూడా ఒక సిస్టమేటిక్గా మరి ఏదైతే మనము దూరం పాటిస్తున్నామో దాన్ని కూడా పాటిస్తున్నారు. వాళ్ళకు ఒక క్యూలో నిలబెట్టి మరి వాళ్ళకు ఏదైతే కేసీఆర్ గారు ఏదైతే ఆదేశం ఇచ్చారో దాన్ని తూచా చెప్పకుండా జరిపాము. అయితే మీరు పంచే విషయంలో మరి లోకల్గా వాళ్ళకు అంటే బయట వాళ్ళకి అందరు సహాయ సహకారాలు చేశారు, లోకల్లో కూడా చాలామంది పూర్ పీపుల్ ఉంటారు,
కొన్ని ఏరియాలో చూస్తే మనకు బాధ కూడా అనిపిస్తున్న ఏరియాలు ఉంటాయి. ఆ ఏరియాలలోకి వెళ్ళి మీరు ఏమేమి పంచారు, ఎంతవరకు ఉంటుంది గ్రాసరీ మొత్తం? ఇప్పుడు మేము అదే ఇంతకుముందు చెప్పాము కదా, ఇప్పుడు మా దగ్గర కిట్స్ ఉన్నాయి, ఇంకా కూడా మా దగ్గర కిట్స్ కనిపిస్తున్నాయి కదా. ఆ కిట్స్ అనేవి కూడా మేము అవుటర్స్కి ఇచ్చేవి ఏదైతే కేసీఆర్ గారు చెప్పారో వాళ్ళకి ఇచ్చిన తర్వాత కూడా మన దగ్గర కూడా మరి రోజు కూలీ చేసుకునే వాళ్ళు కానీ రోజు వర్క్ చేసుకునే వాళ్ళు కానీ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్క ఏరియాలో మరి ఒక్కొక్క కాలనీకి మరి ఒక్కొక్క బస్తీలో వెళ్ళి మరి పార్టీ పరంగా కాకుండా ఇతర పార్టీలను కూడా ఏదైతే వేరే పార్టీల వాళ్ళని కూడా పిలిపించి మరి వాళ్ళకు కూడా టోకన్లు ఇవ్వడం జరిగింది. మీ బస్తీలో ఎవరైతే పూర్ పీపుల్ ఉన్నారో మరి ఈ పనికి వెళ్ళి ఇప్పుడు లాక్డౌన్ ఉంది కదా మరి వెళ్ళలేక ఒక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకు కూడా టోకన్స్ ఇవ్వండి అని వాళ్ళ త్రూలో కూడా వాళ్ళను కూడా పిలుచుకొని మేము పంచడం జరిగింది. మీరు ఇచ్చే కిట్లలో ఏమేమి ఉన్నాయి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మేము ఇచ్చే కిట్లలో సింపుల్గా ఒక 5 kgs బియ్యము, ఒక 1/2 kg కందిపప్పు, 1/2 kg ఆయిల్, ఒక 100 గ్రాము మిర్చి, 100 గ్రామ్ పసుపు. అయితే ఇప్పుడు చూసినట్టయితే ఇటుక బట్టీలు పెట్టే వాళ్ళు అయితేనేమి, సిమెంట్ ఇటుక బట్టి పెట్టే వాళ్ళు మీ ఏరియాలో ఎక్కువ ఉంటారు, ఎందుకంటే కన్స్ట్రక్షన్ జరుగుతుంది కనుక. మరి అలాగే చూసినట్టయితే నాయి బ్రాహ్మణ్స్ అయితేనేమి, సాకల్ వాళ్ళు వీళ్ళందరూ కూడా కొంతమంది మోమాటంగా బయటకు రాని వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళు అబ్జర్వ్ చేసి వాళ్ళకి ఏమన్నా మరి భోజన కార్యక్రమాలు ఏమైనా ఏర్పాటు చేసిన సందర్భాలు ఏమన్నా? మేము భోజన కార్యక్రమం అంటే నేను భోజనం చేయించాలి. నేను ఎందుకంటే గ్రాసరీ పంచాను ఇది, ఎందుకంటే ఈ కిట్స్ తయారు చేసి మేము ఇంకా అది ఇది పెట్టుకోలేము కాబట్టి. అయితే పూర్ పీపుల్ అదే చెప్తున్నాను కదా, ఎందుకంటే వాళ్ళని ప్రత్యేకంగా అవుటర్స్ కాకుండా మరి కాలనీలలో కూడా మన ఏదైతే స్లమ్స్ ఉన్నాయో అక్కడ కూడా మరి పార్టీలకు అతీతంగా మరి టోకన్ సిస్టమ్ చేసి మీ బస్తీలో మీరే చూడాలి ఎవరున్నారు, మరి పూర్ పీపుల్ ఎవరున్నారు, మరి ఎవరైతే మోమాటం పడుతున్నారో వాళ్ళని కూడా టోకన్ సిస్టమ్ చేసి వాళ్ళకు కూడా పంపాం. టోకన్ సిస్టమ్ ద్వారా మొత్తం అందరికి కూడా ఇవ్వడం జరిగింది. మరి ఆటో వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడ్డారు, వాళ్ళకు డైలీ పనిచేస్తే కానీ చేయదు. మరి ఈ ఆటో కానీ క్యాబ్స్ వీళ్ళ గురించి వాళ్ళని కూడా ఏంటంటే అక్కడ మా కాలనీలలో ఇప్పుడు ఎన్టీఆర్ నగర్ స్లమ్ ఉంటుంది, కేశవ్ నగర్ ఉంటుంది, బస్వతారకం ఉంటుంది, గచ్చిబౌలి ఇప్పుడు లంబాడి బస్తీ ఉంది. అక్కడ కూడా ఆ బస్తీ వాళ్ళకే మరి అక్కడ ఉన్న చిన్న లీడర్ కానీ బస్తీవాసులు పెద్ద బస్తీలు ఎవరు పెద్ద ఉంటారో వాళ్ళను పిలిపించుకొని మరి వాళ్ళకు టోకన్లు ఇచ్చి పంపాం. ఇప్పుడు ఏదైతే ఒక 500 టోకన్లు ఇచ్చామంటాం, అక్కడ ఒక 600-650 ప్యాకెట్స్ తీసుకెళ్ళాం అక్కడ. సరే ఎవరైనా మిస్ అయినా కానీ అక్కడ అడ్జస్ట్మెంట్ చేయడానికి. ఇంత మనం కట్టుదిట్టంగా చేస్తున్నా కూడా గచ్చిబౌలి ప్రాంతం కానీ కొంచెం పాషున్ ఏరియాలో విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. మరి వాళ్ళ క్వారంటైన్ విషయంలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? క్వారంటైన్ విషయం అంటే మా దగ్గర కేసులు కొంచెం తక్కువనే, ఒక 2-3 కేసులు. అవన్నీ కూడా గవర్నమెంట్ చాలా అద్భుతంగా చేస్తుంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ఇంకా మరి అధికారుల యొక్క కోఆపరేషన్ ఎలా ఉంది? మరి శానిటేషన్ సిబ్బంది అయితేనేమి, జిహెచ్ఎంసీ సిబ్బంది అయితేనేమి వాళ్ళ యొక్క ఉపయోగాన్ని మీరు ఎలా కొనియాడతారు? లేదండి, ఇప్పుడు ఈ విషయంలో మాత్రం ఏదైతే COVID-19 విషయంలో మాత్రం అధికారులు కానీ కింది స్థాయి ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు మీ ద్వారా. ఎందుకంటే వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి మనకు పనిచేశారు. వాళ్ళు చేతులు ఎత్తేసి మేము కూడా మనుషులమే, మాకు లేదా అనేది వెనుక జరిగితే మనం కూడా ఏం చేయలేకపోతున్నాం. వాళ్ళకు మాత్రం ఈ విషయంలో మాత్రం వాళ్ళకు మరొకసారి ధన్యవాదాలు. ఇంత స్ట్రిక్ట్గా ఒక 60 రోజుల తర్వాత 60 రోజులు బయటకు రానియకుండా, ఒకవేళ బయటకు వెళ్తే కేసులు పెట్టడం కానీ, మాస్క్ లేకుండా బయటకు రాకూడదు దాన్ని ఎక్కడికక్కడ జోన్లు పెట్టి చెక్ చేసినటువంటి చెక్ పోస్టులు పెట్టినటువంటి వ్యవస్థ సడన్గా లాక్డౌన్ కొద్ది సడలింపు చేయడం వల్ల, వైన్స్ ఓపెన్ చేయడం వల్ల కొంచెం కేసులు పెరుగుతున్నట్టుగా తెలుస్తుంది, ప్రజలు కూడా అంటున్నారు. మరి మీ దృష్టికి వచ్చిందా? ఇప్పుడు రాబోయే రోజులు ఇంకా అప్రమత్తం ఎలా చేస్తారు? అంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు లాక్డౌన్ ఓపెన్ చేసామో మరి దీనికి ఇంకా మెడిసిన్ కూడా రాలేదని తెలుసు కదా. అయితే మన భద్రతనే మనకు శ్రీరామ రక్ష. మనం ఇప్పుడు కోరుకునేది కూడా ప్రజలను కూడా కోరుకునేది ఒకటే, మనంతలో మనమే ముందు సేఫ్గా ఉండాలి. మరి బయటికి వెళ్తే మనం మాస్క్ కట్టుకోవాలా, మరి హెల్మెట్ పెట్టుకోవాలా, ఇవన్నీ కూడా మన గురించే. ఏదైతే ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయంటే ఏదో మనల్ని పీడించాలని కాదు, మన భద్రత గురించే. కనీసం మాస్క్ పెట్టుకోకుంటే 500 ఫైన్, 1000 ఫైన్ వేస్తారంటే ఆ భయానికైనా పెట్టుకుంటారంటే అది ఓన్లీ మనను అవగాహన కల్పించడానికే, కానీ ఏదో డబ్బులు దండుకోవాలనే ఉద్దేశంతో కాదని నా ఉద్దేశం. ఇప్పుడు మాస్కులు పంచే విషయంలో కానీ, శానిటైజర్ విషయంలో పంచారా? ఎలాంటి మాస్కులు పంచారు? ఎంతమందికి పంచుంటారు? మాస్కులు అండి చాలా మంచం, ఇక అంత ఒక 3-4 వేలు 5-6 వేలు ఇట్లా. ఎందుకంటే మేము ఒక్కోసారి బాధ కూడా అనిపిస్తుంది. ఎందుకంటే మేము ఇప్పుడు రేషన్ షాప్ దగ్గరికి వెళ్తాం కదా, క్యూ ఉంటుంది, క్యూలో నిలబడితే మాస్కులు లేవని ఏదో పంచడానికి వెళ్తాం కదా,
అక్కడ లైన్లో ఉన్న వ్యక్తి కూడా వచ్చి సార్ మా కొడుకు ఇంటికాడ ఉన్నాడు మాకు ఒకటి అండి అంటే అది ఎట్లా అయిపోయిందంటే అది నేను అనేది అంటే ఎవరన్నా ఏమనుకో నేను ఓపెన్గా మాట్లాడతాను కాకపోతే మన భద్రత మనకు లేదా ఇప్పుడు ఏదో మనం ఏదో చేస్తున్నారు ప్రభుత్వాలు చేస్తున్నాయి మరి ఏదైతే స్వచ్ఛంద సంస్థలు చేస్తున్నాను మన భద్రత మనకు కావాలి ఇంకా వేరే విషయాలు అంటే ఏమనొచ్చు కానీ మన ప్రాణం గురించి మనం అది ఉంటేనే కదా మనం బ్రతుకుంటేనే ఏదైనా సాధించగలుగుతాం ఏదైనా చేయగలుగుతాం అది భద్రత చూసుకోవాలని మేము రిక్వెస్ట్ చేసేది పబ్లిక్ని ఒక్కటే ఏదేమైనా కానీ మన ఆరోగ్యమే ముఖ్యం కాబట్టి మన భద్రత మనం సేఫ్ ఉంటేనే రేపు పొద్దున మన కుటుంబం ఉంటుంది ఆ తర్వాత మన బస్తీ ఉంటుంది మన రాష్ట్రం ఉంటుంది మన డివిజన్ ఉంటుంది అంత ఉంటుంది కానీ మనకే భద్రత లేదు మనం భద్రత లేనిది మందికి ఏం చేయగలుగుతాం ఇప్పుడు కరోనా వచ్చిన వాళ్ళని ప్రజలు కొంచెం దూరం పెట్టి అవమానపరుస్తున్నట్టు సందర్భాలు కూడా ఉన్నాయి మరి కరోనా అంటే మన ఫోన్లో కూడా వింటున్నాం కరోనాని మనం జయిద్దాం మనుషులు కాదన్నట్టు మరి ఇలాంటి అవస్థ ప్రజలకు ఎలాంటి అవేర్నెస్ చెప్తారు లేదండి అది మనం ఓన్లీ దాన్ని కరోనా అంటే ఒక వ్యాధినే చూడాలి కానీ మనము వ్యక్తిని చూడొద్దు వ్యక్తి మన వ్యక్తి అయినా ఇప్పుడు అలాగంటే ఎయిడ్స్ ఉంది ఎయిడ్స్ ఎప్పటి నుంచో దానికి కూడా మెడిసిన్ లేదు నడుస్తుంది మరి ఎయిడ్స్ ఉందని నేను పక్కకు పడాను కదా టీబీ ఉంది టీబీ ఉంటే కూడా అప్పట్లో మేము చిన్నగా ఉన్నప్పుడు నాకు తెలిసి అతనికి సపరేట్ రూమ్ ఉంటుండే ఇంట్లో టీబీ వ్యాధి మరి ఇప్పుడంటే దానికి మెడిసిన్ వచ్చింది కాబట్టి దానికి కోర్స్ ఉంటుంది 1 month 2 months 3 months ఇట్లా ఎందుకంటే నాకు కొంచెం మెడికల్ ఫీల్డ్ తెలుసు కాబట్టి చెప్తున్నాను దానికి మెడిసిన్ వచ్చింది కాబట్టి దానికి ఆ టీబీ ఉంటే అప్పట్లో అతనికి ఒక రూము అతని తల్లి అంతా కూడా సపరేట్ కానీ అలా కాకుండా మనం కూడా జాగ్రత్త ఉంటే వాళ్ళకి ధైర్యం చెప్పాలంతే కేటీఆర్ గారు సీజనల్ డిసీజ్ వస్తాయని 10 వారాల పాటు ప్రోగ్రామ్ ఒకటి పెట్టారు ఆ విషయంలో మీరు ఎలా ముందుకు వెళ్తున్నారు లేదండి అది మా బాస్ ఈయన మంత్రి గారు చెప్పారు కాబట్టి అది ఆయన చెప్పింది కూడా మన భద్రత గురించి అదేదో ఇట్లా 10 నిమిషాలు చేయండి పోవని కానీ మన భద్రత గురించి ఒక కార్యక్రమం తీసుకుంటే అందరికీ అవేర్నెస్ వస్తుంది కాబట్టి దాన్ని ఆలోచనతో ఆయన చెప్పిండు కాబట్టి మన భద్రత గురించే ఇప్పుడు ఏదో మంత్రి గారు చెప్పిండు ఏదో మనం చేస్తున్నామా లేదా అని కాదు మన భద్రత గురించి చేసేదంతా కూడా మన భద్రత కాబట్టి అది అందరం తప్పకుండా చేయాలి మేము కూడా చేస్తున్నాం వర్షాకాలము ఎండిపోయిన చెట్లు అయితేనేమి పెరిగినటువంటి చెట్లు మురుగునీరు పారిపోవడానికి ఈ విషయంలో పట్టణ ప్రగతి ప్రోగ్రాం కూడా తీసుకొచ్చారు పాత బిల్డింగ్లు కూలగొట్టారంటే మరి ఇదే జాగ్రత్తలు ఎలా తీసుకుంటున్నారు లేదండి మేము ముందటి నుంచే కూడా బిఫోర్ ఇప్పుడు మేము కార్పొరేటర్ అయ్యి కూడా ఇది 5th year కాబట్టి మాకు కూడా కొంచెం అనుభవం వచ్చింది కాబట్టి మేము కూడా ఒక 1 month నుంచే అధికారులను వాళ్ళకు కూడా పిలిచి ఇక్కడిక్కడ ఈ డ్రైనేజ్ ఇది ఉంది మరి ఈ నాలా క్లీన్ చేయాలా ఇప్పుడు వర్షాలు ఉంటాయి కాబట్టి మా అధికారులు కూడా బ్రహ్మాండంగా ఉన్నారు మనకు ఏదైతే టీం ఉందో మాకు జిహెచ్ఎంసీ టీం ఏఈలు కానీ డీఈలు కానీ మరి మా డీసీ కానీ జెర్సీ కానీ వీళ్ళంతా కూడా మాకు ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు కానీ మా ఎంపీ గారు కానీ మాకు సహకారాలు అందిస్తారు చెట్ల విషయంలో ఎలా ముందుకు వెళ్తున్నారు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు చెట్లు ప్రభుత్వము సంవత్సరం కొన్ని కోట్ల మొక్కలు నాటాలని మీ యొక్క డివిజన్లో మీ సుందరీకరణ ఎలా ఉంది లేదండి హరితహారం విషయంలో వస్తే మా దగ్గర ఓపెన్ ప్లేస్ కూడా ఎక్కువ కాబట్టి మేము బ్రహ్మాండంగా చేస్తున్నాం మరి పెట్టిన చెట్టు 10 పెట్టినవా 20 పెట్టినా అని కాదు పెట్టిన దాంట్లో ఎన్ని బతుకుతున్నాయి అనేది ముఖ్యంగా అది అందుకే మేము ఏం చేస్తున్నామంటే ఏడో రోడ్ పైన పెట్టేసి వెళ్ళిపోకుండా దానికి సేఫ్ చూసి ఇప్పుడు మా ఉదాహరణకు మా గవర్నమెంట్ స్కూల్ ఉంది ఇక్కడ కాజాగూడలో కానీ నానక్రమ అది చూడండి మీరు ఆ పచ్చదనం ఎట్లా ఉంటుంది అనేది మేము అక్కడ వాటర్ సోర్సెస్ లేకుంటే ఒక బ్యాంక్ వాళ్ళు ఆంధ్ర బ్యాంకు సౌజన్యంతో వాళ్ళను రిక్వెస్ట్ చేసి వాళ్ళు 50,000 ఖర్చు చేయడానికి వస్తే వాళ్ళని రిక్వెస్ట్ చేసి 2.5 లక్షలు ఖర్చు పెడితే 3 years అయింది ఇప్పుడు పెట్టి వాళ్ళని ఇప్పటికి కూడా ప్రతి మీటింగ్లో కానీ నేను అక్కడ స్కూల్కి వెళ్ళినప్పుడు యాడ్ చేస్తూ ఉంటాను వాళ్ళు అది వేయించినందుకే ఇప్పుడు ఆ మొక్కలు కూడా అంత మంచిగా అయినాయి ఆ 3 years నుంచి ఆ స్కూల్ కూడా గ్రీనరీ ఉంటుంది అట్లా ఆ భద్రంగా ఉండాలనే చూస్తాం అది కరోనా వచ్చిన రోజు మొదటి రోజు కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి ప్రజాప్రతినిధులు ఎవరు బయటకు రావట్లేదు ఏందన్నప్పుడు అందరూ బయటకు వచ్చారు కానీ బయటకు వచ్చిన వాళ్ళందరూ ప్రజల్లో తిరగడం వల్ల కొంతమందికి మరి కార్ డ్రైవర్కి అయితేనేమి పిఏలకు అయితేనేమి కూడా కరోనా వస్తుంది మరి ఈ విషయంలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ప్రజలతో తిరిగేటప్పుడు అవేర్నెస్ అంటే వాళ్ళని శానిటైజింగ్ విషయంలో ఎలా చెప్తున్నారు లేదండి ఇప్పుడు సార్ చెప్పాడు అది ఓకే మేము ముందుకు వచ్చాము అయితే ఇది కంపల్సరీ కాబట్టి మేము కూడా ప్రజలను ఈ ఆపత్కాలంలో మా వంతు సహాయం చేయాలా పని చేయాలనే విషయంలో మేము కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఇక మేము కూడా అంటే ఎవరు భయం వాళ్ళకు ఉంటుంది ఉండదని కాదు కాకపోతే సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటూ మరి శానిటైజర్ వాడుతూ మరి గ్లౌజెస్ వేసుకుంటూ మాస్కులు కట్టుకుంటూ
మరి మాతో వీలైనంత పనిచేస్తున్నాం. గచ్చిబౌలి అనగానే ఇప్పుడు కొత్తగా ఏర్పడుతుంటుంది అక్కడక్కడ ప్లేసులలో. మరి ఆ విషయంలో రోడ్ల విషయంలో కానీ, స్ట్రీట్ లైట్ విషయంలో కానీ, కరెంటు జాగ్రత్త ఎక్కువ, కరెంటు వైరింగ్ సిస్టంలో కానీ మీరు ఎలాంటి ఆపద జరగకుండా ఎలాంటి ప్లాన్ చేస్తున్నారు? లేదండి, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మొన్న మొదటి వర్షం మన దగ్గర తొలకరి వర్షం అనుకో, ఆ రోజే మా దగ్గర ఒక 2 ఏరియాలలో ఒక పోల్ చెట్టు పై విరిగి పోల్ పడిపోతే దగ్గరుండి, మరి మీరు చూస్తుంటారు మా ఫేస్బుక్ కానీ దగ్గరుండి, మరి మేము మా ప్రజలు కూడా, మా ఏరియా ప్రజలు కూడా అందరి సహకారంతో ఒక 4-5 అవర్స్ పట్టింది అంతమంది సహకారం చేస్తేనే. లేదంటే ఆ నైట్ అంతా కూడా ఒక 10-20 ఇండ్లు దాన్ని మళ్ళీ ఒక జంపర్ వేరు చేసి ఆ 10-20 ఇండ్లు కరెంటు లేకుండా పడుకోవాలి. కానీ మా ప్రజలు సహకారంతో, మా అధికారుల సహకారంతో మరి మేము దగ్గరుండి కూడా దాన్ని చేయించుకున్నాం. ఇప్పుడు దాదాపు ఏమవుతుందంటే ట్రాన్స్ఫార్మర్ ఉన్న చోట చెత్త వేయటం కానీ, అక్కడే టాయిలెట్స్ పోయటం కానీ చాలా ప్రమాదకరంగా, ఒకవేళ పేలిని ఆఫ్ చేస్తుంది కూడా. ఇలాంటి సందర్భం మనం చాలా చూసాం. మీ డివిజన్లో ఇలాంటివి మరి ఎలా కోఆపరేషన్ చేస్తారు? లేదండి, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మాత్రం అవన్నీ కూడా కొంచెం అన్నీ కూడా మాడిఫై చేసాము. అవి ఏమున్నా కొంచెం కాంపౌండ్ వాళ్ళ లోపల కానీ, ఇప్పుడు మా దగ్గర ఈ మూల మీద ఇప్పుడు మీరైతే ఎక్కడైతే ఉంటారో అక్కడనే ఉంటుండే, అక్కడ ఇప్పుడు దాన్ని లోపల షిఫ్ట్ చేసాము. అక్కడ కాంపౌండ్ వాల్ ఉంది కాబట్టి అట్లా కొన్ని ఏరియాలలో మాతో అయిన విధంగా మేము స్పందిస్తాం. ఇప్పుడు అక్కడ లోకల్ లీడర్స్ కానీ, మా కాలనీ వాసులు కూడా అందరూ కూడా సహకారం అందిస్తారు. మాకు ఏది ఉన్నా కానీ ఓపెన్గా మనము ఏ విషయం ఉన్నా మనకు ఫోన్ చేయాలి. ఫోన్ చేస్తే మేము ఎంత తొందరగా అయితే అంత తొందరగా స్పందిస్తాం. అది డెవలప్మెంట్ విషయంలో మరి ఇక్కడ ప్రైవేట్ స్కూల్స్ ఎలా ఏర్పడుతున్నాయో, గవర్నమెంట్ స్కూల్ కూడా ధీటుగా అలాగే మరి కేసీఆర్ గారు తీసుకున్న రెసిడెన్స్ విషయంలో మీ డివిజన్లో ఎలా ఉన్నాయి? సార్, గవర్నమెంట్ స్కూల్స్ అంటే అసలు నేను ప్రతి మీటింగ్లో కూడా చెప్తాను, ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా ఉన్నాయి మన దగ్గర. మీరు ఉదాహరణ చూడండి, మా దగ్గర జూనియర్ కాలేజ్ ఉంది, 600 స్ట్రెంత్ ఉంటుంది. ఎక్కడ నాకు తెలిసి ఎక్కడ ఉండకుండొచ్చు జూనియర్ కాలేజ్, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్. కానీ మీరు అక్కడ చూస్తే జూనియర్ కాలేజ్ అన్నారు. మరి గవర్నమెంట్ పరంగా కానీ, మరి స్వచ్ఛంద సంస్థల పరంగా కానీ ఆ బిల్డింగ్ను డెవలప్ చేసినాము. అది అక్కడ రూమ్స్ కట్టించి, మరి ఏ విషయమైనా కానీ మా చిన్న విషయం ఉన్నా పెద్ద విషయం ఉన్నా మా దాకా వస్తుంది. పిల్లలకు కూడా మేము ఒకటే కోరుకుంటాం, మీరు చేయవలసిందంతా మీ చదువు మీరు చదవాలి. అప్పట్లో మేము చదువుకున్న రోజుల్లో వేరు, ఇప్పుడున్న మీకు ఉన్న ఏవైతే సదుపాయాలు కల్పిస్తున్నామో అవి వేరు. కాబట్టి మీరు ఒక్కటే చేయాలి. ఇప్పుడు మీరు చదువుకోవాలి, మీ చదువు మీరు చదవాలని ఇదే చేస్తాం. మళ్ళీ బస్తీ దవాఖానాలు దాపా ఏర్పడింది ఈ మధ్యకాలంలో. జూన్ 1 వీక్లోనే మీ యొక్క మేయర్ గారు అయితే మినిస్టర్స్ అక్కడక్కడ కూడా ఓపెనింగ్ చేశారు. మరి మీ డివిజన్ ఎలా ఉంది సార్? బస్తీ దవాఖానాల విషయంలో మాత్రం మేము ఫస్ట్ లిస్ట్లో ఉన్నాం. ఎందుకంటే కేసీఆర్ గారు ఒక మీటింగ్లో చెప్పారు ప్రతి డివిజన్లో 2 ఉండాలని. సార్ చెప్పకముందే మేము 3 తెచ్చుకున్నాం. యాక్చువల్లీ అప్పటికే 3 వచ్చినాయి మా దగ్గర. మళ్ళీ ఇంకో దానికి కూడా ట్రై చేస్తున్నాము, ఇంకా అవుతుందా కాదా అనేది చూద్దాం. అది అయితే ఒక్కొక్క ప్లేస్లో మరి ఏదైతే అప్పట్లో చిన్న చిన్న ఏమంటారు వీటిని, మన ఉంటాయి కదా కమ్యూనిటీ హాల్స్ కట్టేసి అవి ఎటు పనికి రాకుండా వదిలేసి ఉండే, వాటిని మరి రెంట్ లేకుండా హెల్త్ డిపార్ట్మెంట్కు రెంట్ లేకుండా ఇప్పించినాం. మరి ఏదైనా ప్లేస్ లేకుంటే కూడా మా సొంతంగా మా ట్రస్ట్ ద్వారా ఇప్పుడు ఒక దాంట్లో ఏమంటారు ఇది మన బాల్వాడి నడుస్తుండే, అంగన్వాడి, వాళ్ళని ఇక్కడ షిఫ్ట్ చేసి అది ఒక 1 మంత్ 1.5 మంత్లో మళ్ళీ దానికి ఒక రూమ్ సొంతంగా కట్టించాను నేను. 3 లక్షలు కట్టించి వాళ్ళని ఇక్కడ షిఫ్ట్ చేసి అది బస్తీ దవాఖానకి ఇప్పించిన. అట్లా మేము ఏంటంటే రెంట్ లేకుండా డిపార్ట్మెంట్కు బడన్ పడకుండా కూడా చూసినాం. అది మల్టీప్లెక్స్ ఫంక్షన్ హాల్స్ కూడా కట్టించి ప్రభుత్వం అక్కడక్కడ మీ డివిజన్లో ప్లాన్ చేశారా? ఎలా ఉంది కమ్యూనిటీ హాల్స్ విషయం? ఒక మల్టీప్లెక్స్ ఉంది కానీ ఇంకా అది కొంచెం పెండింగ్లోనే ఉంది. అది అంటే అది అప్పట్లో ముందుది, అది చాలా రోజుల క్రితం అది. అది ఇంకా మరి ప్లానింగ్ నడుస్తూ ఉంది. అది ఇంకా దాని గురించి ఇంకా ఆలోచన చేస్తాం. దానికి 4.5 సంవత్సరాలు పూర్తి కాబోతుంది. ఫిబ్రవరి 11 వస్తే మీ అక్కడ. మరి ఈ 4 సంవత్సరాల్లో మీరు ఏమేమి హామీలు ఇచ్చారు ప్రజలకు, ఎంతవరకు నెరవేరాయి? సార్, మేము హామీలు ఇచ్చినామంటే మంచినీటి వ్యవస్థ. యాక్చువల్లీ ఇప్పుడు ఈ పీక్ టైంలో కూడా ఏప్రిల్ మేలో కూడా మేము హాయిగా ఉన్నామంటే కేసీఆర్ గారి నాయకత్వంలో మరి ఇదంతా కూడా ఆయనకే చెందుతుంది. ఎందుకంటే మిషన్ భగీరథ మరి ఆ సిస్టమ్ మరి ఏదైతే ఆ స్కీమ్లో మరి స్లమ్ములు కానీ మంచి కాలనీలు కూడా అప్పట్లో వాటర్ లైన్ సిస్టమ్ లేదు. ఉదాహరణకు మా దగ్గర ప్రశాంతి హిల్స్ ఉంది.
నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా కాలనీ ఉంది, ఇంచుమించుగా 35 ఏళ్ళ నుంచి. ఇప్పుడు నేను 49 ఏళ్ళు, దగ్గర దగ్గర 35 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి కాలనీ ఉంది. అప్పటి కూడా లేదు. మాకు ఒక సంతోషం ఉంది, గర్వం ఉంది. ఎందుకంటే ఆ కాలనీలకు మంచినీళ్ళు ఇచ్చిన ఘనత మాకు దక్కింది. ఈ ఘనత అంతా కూడా మా కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి. మిషన్ కాకతీయ అనే స్కీమ్ లేకుంటే వాళ్ళు కొన్ని కోట్ల రూపాయలు గవర్నమెంట్ కట్టవలసి వస్తుండే, కానీ మేము ఆ స్కీమ్లో వాళ్ళకు అందించగలిగాం. ఒక 2 రోజులు అటు ఇటు చేయగలిగినాం, కానీ చాలా బాగా ఇప్పుడు మంచి రెస్పాన్స్ ఉంది. అదేవిధంగా కరెంటు విషయం, మరి అప్పట్లో చూస్తుంటే మనం పొద్దున 2 గంటలు, సాయంత్రం 2 గంటలు, మరి ఆ రోజులు పోయినాయి. ఇప్పుడు ఇంకో పబ్లిక్ను కూడా ఒకటి వేడుకుంటున్నాం. మరి ఇప్పుడు కూడా ఒక హాఫ్ అన్ అవర్ ఏదైనా పని మీద పని చేస్తే మనకు కాల్ చేస్తారు, అన్న కరెంట్ పోయింది మా దగ్గర అంటే. మేము కూడా అదే సమాధానం ఇస్తాం నవ్వుకుంటూ, అరే బాయ్ అప్పట్లో 4 గంటలు పోతుండే, 1 గంట ఏదైనా పని ఉండొచ్చు, కనుక్కుందాం చూడండి, వేచి చూడండి అని కూడా రిక్వెస్ట్ చేస్తాం. ఎందుకంటే అన్నీ కూడా మనము ఆహ్వాన చేసుకొని మనం కూడా సహకరించాలి. పబ్లిక్ కూడా ఒకటే వేడుకుంటున్నాం మేము, ఏమన్నా ఉంటే మీరు చెప్పండి, మాతో ఆయన పని చేస్తాం. మా దగ్గర కాకుంటే మా ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్తాం. మా ఎంపీ గారు ఉన్నారు, లేదంటే మా మంత్రి గారి దగ్గరికి వెళ్తాం, కానీ పని చేసి తీరుతాం. అది చెరువుల సుందరీకరణ ఎన్ని చెరువులు ఉన్నాయి, కబ్జాలు కూడా చాలా అయ్యే అవకాశం ఉంటుంది కానీ గవర్నమెంట్ ప్లేస్ కనుక మీరు ఎలాగ డిసైడ్ చేస్తారు? ఇప్పుడు చెరువుల విషయం అంటే చూడండి, ఇప్పుడు మల్లక చెరువు ఉంది ఒకటి మా దగ్గర, అది బ్రహ్మాండంగా అవుతుంది. ఇంకోటి మా కాజాగూడ పెద్ద చెరువు ఉంది, ఇప్పుడు కొత్త రోడ్డు కూడా పడుతుంది. మొన్ననే కేటీఆర్ గారు ఇక్కడికి వచ్చారు, మంత్రివారిలో. ఆయన కూడా చెప్పారు ఇది సుందరీకరణ చేస్తే బాగుంటుంది, మరి సిఎస్ఆర్ ఫండ్స్ పెడుతుందని చూడాలి, దానికి మన గవర్నమెంట్ తరపు నుండి కాకుండా అని ఒక విషయం చెప్పారు. దాన్ని కూడా ఆలోచన చేస్తున్నారు, అది కూడా సుందరీకరణ అవుతుంది. మరి ఏదైతే మల్క చెరువు ఉందో మీరు చూస్తున్నారు, అప్పట్లో ఎట్లుండే ఇప్పుడు ఎట్లయింది. దాంట్లో ఏదైతే డ్రైనేజ్ వైటర్ ఉందో దాన్ని అవుట్ సైడ్కి తీసుకెళ్ళాం పైప్ లైన్ తర్వాత. కొంచెం ఉన్నది, దాన్ని కూడా చేస్తాం, అది కూడా అయిపోతుంది. దేశం కానీ రాష్ట్రం కానీ క్రీడల్లో కొంచెం వెనకబడే ఉన్నాం. 130 కోట్ల జనాలలో చిన్న దేశాలను మనం ఎదుర్కోలేకపోతున్నాం. యువతను మరి ఆ దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉందా? మీరు యువతకు ఏం ఇన్స్పిరేషన్ ఇస్తారు? యువతకు ఇన్స్పిరేషన్ అంటే చూడండి, ఇప్పుడు ఇన్ని రోజులు వేరు, ఇప్పుడున్న పరిస్థితుల్లో మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి క్రీడాకారులకు ప్రోత్సాహాలు ఏమి ఇచ్చారు అనేది మనందరికీ తెలిసిన విషయమే. ఉదాహరణకు సింధు గారు ఉన్నారు, మరి ఆమెను అక్కడ మెడల్ కొట్టేస్తే మరి ఇక్కడ వచ్చేసి మన గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా సత్కరించడం జరిగింది. మా అదృష్టం ఏంటంటే ఈ క్రీడా ప్రాంగణాలు కూడా మా గచ్చిబౌలి ఉండడం మరి మేము గర్వపడుతున్నాం. ఏ చిన్న కార్యక్రమం అయినా కానీ మా గచ్చిబౌలి స్టేడియంలో మరి జరుగుతాయి. కాబట్టి ఆమె కూడా ఈ గచ్చిబౌలి స్టేడియంలోనే ప్రాక్టీస్ చేసిన క్రీడాకారిణి. మరి అదేవిధంగా మా దగ్గరనే గోపిచంద్ గారు కూడా ఇక్కడనే అకాడమీ ఉంది, ఆయన కూడా ఇక్కడనే ఉంటారు. మరి ఆయన ప్రోత్సాహం కూడా మరి క్రీడాకారులకు ఒక్కటే, మేము యువతకంతా కూడా చదువుతో పాటు క్రీడలో కూడా రాణిస్తే శరీరం కూడా దృఢత్వం ఉంటుంది, మరి మనం కూడా ఫిట్నెస్గా ఉంటాం. కాబట్టి ఈ దీంట్లో కూడా పాల్గొనాలని కోరుకుంటున్నాం. గచ్చిబౌలి అనగానే కొంచెం స్లమ్, కానీ ఎక్కువ మాత్రము పెద్ద అపార్ట్మెంట్స్. మరి వీళ్ళ సమయము వాళ్ళతోటి ఎలాగ మీరు ఇంటరాక్ట్ అవుతుంటారు? ఎక్కువగా మాట్లాడరు, ఎందుకంటే వాళ్ళు బాగా ఉంటారు కనుక, ఎక్కువ కూడా రాజకీయానికి కూడా రారు కనుక వాళ్ళలో మీరు ఎలాగ మీరు ఇంటరాక్షన్ అవుతారు? లేదండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో మా దగ్గర కాలనీస్ పడ్డా కానీ ఇప్పుడు ఏదైతే ఇంతకుముందు చెప్పాను కదా మిషన్ కాకతీయలో, మరి ఇక్కడ ప్రశాంతి కాకుండా మరి ఇక్కడ సాయి వైభవ్ అని ఒకటి కాలనీ ఉంటుంది. వాళ్ళకు కూడా మాకు కూడా తెలియదు అప్పట్లో అక్కడ మంచినీళ్ళ వ్యవస్థ లేదని, కాలనీ చేశారు కదా ఉందనుకున్నాం. కానీ మంచి టైంలో ఏదైతే ఎంత స్పీడ్లో నడుస్తుందో వరకు అప్పట్లోనే మన దగ్గరకు వచ్చే వాళ్ళు ఒక్క 15-20 డేస్లో వాళ్ళకు మంచినీటి వ్యవస్థ కల్పించినాం. అది వాళ్ళు మమ్మల్ని అంటే వాళ్ళ అదృష్టం అది, ఎందుకంటే ఆ టైంలో వచ్చారు కాబట్టి, పీక్ టైంలో వచ్చారు కాబట్టి, మంచి టైంలో మరి 15-20 రోజుల్లోనే వాళ్ళకి మంచినీళ్ళు వచ్చాయంటే ఆ కాలనీ అదృష్టమే. అదంతా కూడా కేసీఆర్ గారికి, కేటీఆర్కే చెందుతుంది. అది ఫ్లైఓవర్స్ కూడా అవుతుంది మీ ఏరియాలో, మరి ట్రాఫిక్ సమస్యల గురించి మీరు ఏమైనా అవగాహన చేశారా? అన్న ట్రాఫిక్ సమస్య అంటే ఇప్పుడు ఈ రోడ్ చూస్తారు కదా, 150 ఫీట్ల రోడ్ ఇది. అసలు ఎక్కడ ఎప్పుడో 120 ఫీట్లు శాంక్షన్ ఉండే, దాన్ని మళ్ళీ సరిపోదని 150 చేసాం. ఇక్కడ మొదలు పెట్టాలంటే శ్మశానాలు అడ్డం ఉండే. అయితే ఈ సందర్భంగా మరి మా గ్రామస్తులకు కూడా పేరున ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళని పిలిచి ఇక్కడ కూర్చోబెట్టి ఇట్లా రోడ్డు
మరి డెవలప్మెంట్ ఉంది, ఇట్లా 150 ఫీట్లు అవుతుంది, మన శ్మశానాలు ఉన్నాయి, మరి ఎట్లా చేద్దామంటే మీరు చెప్పండి ఎట్లా చేద్దామంటే ఒక 5 కమ్యూనిటీస్ మాల, మాదిగ, దాంట్లో యాదవ్స్, మునూర్ కాపు, గౌడ్స్ వీళ్ళంతా కూడా సహకారం చేసి ఒకే మాట మీద 30 ఫీట్లు దాన్ని వెనక జరపడం జరిగింది. వాళ్ళందరూ కూడా మీ ద్వారా పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే అది ఆషామాషి కాదు. అదేవిధంగా ఇప్పుడు మనం గోపన్పల్లి చేస్తున్నాం. గోపన్పల్లిలో మొన్న ఒక టెంపుల్ అక్కడ నుంచి తీసినాం. అదేవిధంగా ఒకటి మన పోలీస్ అకాడమీ దగ్గర, పోలీస్ క్యాంపస్ ఉంది కదా, యూనివర్సిటీ గేట్ దగ్గర, అదొకటి చిన్న గుడి ఉండే, దాన్ని కూడా గ్రామస్తులతో మాట్లాడి వాళ్ళని మెప్పించి అక్కడ గుట్టపైన కట్టించినాం. అది వాళ్ళందరూ కూడా సహకారం ఉంది మాకు. ప్రజల సహకారం లేనిది ఏది చేయలేం. కాబట్టి మేము ప్రజలను కూడా ఒకటే కోరుకున్నాం, మీకేం కావాలా, మేము అక్కడ బస్తీలోకి వచ్చినప్పుడే అడగకుండా మీరు కూడా మీ బస్తీ వాసులు కూర్చొని ఒక 15 రోజులకు నెలకు ఒక మీటింగ్ లాగా పెట్టుకొని మా కాలనీలో ఇది కావాలా, ఈ ఇబ్బంది ఉన్నది అని మా దాకా అడండి, మాతోనైతే మేము చేస్తాం. లేదంటే మా ఎమ్మెల్యే గారు ఉన్నారు, మా ఎంపీ గారు ఉన్నారు, మా ఎంపీ గారు మా ఎమ్మెల్యే గారు వాళ్ళకు కూడా కాని పని ఉంటే మా మంత్రి గారి దగ్గరికి వెళ్తాం. ఇప్పటి వరకు వాస్తవం చెప్పాలంటే మా జిహెచ్ఎంసీ ఫండ్లతోని మరి మేము ఉన్నంతలా మాతో బ్రహ్మాండంగా మా ఏదైతే ఓపెన్ నాళాలు ఉండేనో ఆ ఓపెన్ నాళాలను ఒక 80% కూడా తీసేసినాం మనం. 80% డివిజన్ మొత్తంలో 80%. ఇప్పుడు ఉదాహరణకు మీరు వెళ్ళండి, నల్లగండ్ల విలేజ్ ఉంటుంది, ఒకప్పుడు అదంతా ఓపెన్ నాళాలు పారుతూ ఉండే, ఇప్పుడు అంతా కూడా దాన్ని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ చేసినాం. అతి త్వరలో వాళ్ళకు రోడ్స్ కూడా ఇస్తాం, సిసి రోడ్స్ కూడా ఇస్తాం. మరి ఆ కాలనీ ఎట్లా అవుతుందని, ఇప్పుడు ఉదాహరణకి ఈ కాలనీ ఉంది, మీరు ఇంటర్వ్యూ చేసే కాలనీ, మరి దీనికి 1,40,00,000 పెట్టినాం దీనికి, ఒకే కాలనీకి. డ్రైనేజ్ సిస్టమ్ కానీ రోడ్స్ కానీ మీరు చూస్తున్నారు కదా, బ్రహ్మాండంగా రోడ్లు అయినాయి. రేపు మాకు గుర్తుండేవన్నీ ఇదే, ఇంకా మిగిలేదంతా ఇదే కదా. రేపు పొద్దున మేము సామాన్య మానవంగా ఈ కాలనీలోకి వచ్చినా కానీ అన్న నమస్తే అనేది ఉండాలి. ఏదో లేకుంటే అవి ముండవాడికి ఏం చేయాలి అని తిట్టుకోకుండా ఉండాలనే, అంతేగాని ఇంకా వేరే ఏం లేదు. వైకుంఠ ధామాలు కూడా చాలా ఇంపార్టెంట్ ఇచ్చింది మీ ప్రభుత్వం. మరి వైకుంఠ ధామాల విషయంలో ఎలాగ మీరు అంటే యాక్చువల్లీ చూస్తే ఒకటి మన దగ్గర ఉంది కదా దర్గాలో, అది నా ఏరియాకి రాదు, కాకపోతే యూజ్ చేసేదంతా మన పబ్లికే యూజ్ చేస్తుంది. ఇప్పుడు చిత్రపురి కాలనీ, చిత్రపురి మాకు రాదు, మణికొండ, అయినా కానీ మేము రికమెండ్ చేయవలసి వస్తుంది. దాన్ని బాగా యూజ్ చేసుకుంటారు పబ్లిక్ కూడా, చాలా బాగుంది అక్కడ. చివరగా మరి ఈ యొక్క 4.5 సంవత్సరాలు ఎలా అనిపించింది మీకు హ్యాపీనెస్? అంటే హ్యాపీనెస్ అంటే సార్, యాక్చువల్లీ రాజకీయాలకు మనం వస్తాలని అనుకోకుండా వచ్చినాము. అనుకోకుండా మనము అవకాశం వచ్చింది. మరి ఆ అవకాశాన్ని మరి వమ్ము చేయకుండా రేపు పొద్దున మనకు పదవులు ఉన్నా లేకున్నా ఇక్కడ ఉన్న గుర్తింపు కావాలనే ఒక దాంతోనే మేము ముందరికి వెళ్తున్నాం. కానీ ఇంకా ఏదో ఇంట్లోకి వచ్చేసి ఏదో చేద్దామని కానీ, ఏదో భగవంతుడు ఇచ్చేదానికి ఇంత తినడానికి ఉండడానికి అయితే పర్ఫెక్ట్ ఉంది. కాబట్టి ఆ భగవంతుని ఒక్కటే కోరుకుంటున్నాం, ఏదో ఉన్న రోజులు మంచి ఆరోగ్యం ఇస్తే చాలు, దానికి ఇంకా ఆశపడేది ఏం లేదు. కాబట్టి ప్రజలను కూడా ఒక్కటే కోరుకుంటున్నాం, మీకు ఏం కావాలో చెప్పండి, మాతో ఆయన పనిచేస్తాం. అంతేగాని మేము బస్తీలోకి వచ్చినప్పుడు అప్పుడే సార్ నాకు 3 నెలలు లైట్లు వస్తలేమంటే కాదు. మీరు 3 నెలలు కాదు, ఒక్కరోజు రాకున్నా మీరు కంప్లైంట్ చేయొచ్చు. మీరు కొంతమంది ఉంటారు, మాకు 3 నెలల నీళ్ళు వస్తలేవని వస్తారు. అట్లా 3 నెలల నుంచి కాదు, మీకు ఇవాళ రాదంటే రేపు చేయండి, దానికి ఏముందని. ఎగ్జాంపుల్ మొన్న మా విలేజ్లోనే కొంచెం ప్రెషర్ తక్కువ వస్తుందని ఒక 5-6 మంది లేడీస్ వచ్చారు. వస్తే ఎందుకు వచ్చిందని మళ్ళీ నెక్స్ట్ డే కంటే డే ఆఫ్టర్ డే కదా, మళ్ళీ నేను వెంకరెడ్డి గారు మేనేజర్ గారిని పిలిచి ఇద్దరం పోయి ఆడ చెక్ చేస్తే కొత్త పిల్లోడు వచ్చిండు అక్కడ ఓపెన్ చేసేది. అది ఆయన వాళ్ళు ఏదైతుందో కొంచెం ఇంకా 2 థ్రెడ్స్ తిప్పాలి, ఆయన ఆ తిప్పకుండా ఆయన తెలియక చేస్తున్నాడు. మళ్ళీ వెంకరెడ్డి గారు చెప్పారు, ఆ వాళ్ళు కరెక్ట్ తిప్పిపోయి అంటే 2 మినిట్స్లో ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. అది అంటే అట్లా ఉండాలి. మనకు ప్రాబ్లం ఏముందో చెప్తే మనం చేయగలుగుతాం. మనం ప్రాబ్లం చెప్పకుండా ఏదో ఫోటోలు తీసి ఆడ మోరి వంగుతుంది వైరల్ చేసి అది కాదు. చెప్పండి, ఎవరికి కంప్లైంట్ చేస్తూ చెప్పండి, డైరెక్ట్ ఫోన్ చేయండి, 24 hours మా ఫోన్ ఆన్ ఉంటుంది. అది మేము ప్రజలను ఒక్కటే కోరుకుంటున్నాం, ఏదైనా ఉంటే మీకు కావాల్సింది ఏంటో చెప్పండి, మాతో మీకు కావాల్సిందే మేము చేస్తాం.
మాకు నచ్చింది కాదు, మీకు నచ్చింది చేస్తాం కాబట్టి ప్రజలను కూడా మీ ద్వారా కోరుకునేది ఒకటే, ఏదేమైనప్పటికీ కూడా మరి మా డెవలప్మెంట్ మాత్రం ఎట్లా అంటే జిహెచ్ఎంసీ ఏర్పడ్డ నుంచి కూడా ఇన్ని నిధులు ఎప్పుడు రాలే నాకు తెలిసి. నేను ఇప్పుడు 49 నడుస్తుంది నాకు తెలివినప్పటి నుంచి కూడా ఇంత వర్కులు కూడా ఎక్కడ కాలే యాక్చువల్లీ. ఇప్పుడు ఈ ఫ్లైఓవర్స్ కానీ రోడ్ వైండింగ్ కానీ అసలు ఎన్ని లింక్స్ రోడ్స్ వస్తున్నాయి చూడండి. అసలు ట్రాఫిక్ అనేది రేపు పొద్దున మనకి ఎంత క్యూర్ అయిన తర్వాత మనకు రోడ్ పైన వెహికల్ తిరుగుతున్నా అప్పుడు తెలుస్తుంది మనకేం చేసిర్రు ప్రభుత్వం అనేది తెలుస్తుంది. నిరుద్యోగ యువతకు మరి కంపెనీలు ఎక్కువ ఉంటాయి గచ్చిబౌలి అనగానే, మరి లోకల్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇప్పించే అవకాశం అన్న లేదండి. మాకు వీలైనంత అంటే ఇప్పుడు అంత అవగాహన లేదు నాకు, ఎందుకంటే నేను చదివిందే ఇంటర్మీడియట్ కాబట్టి నేను ఎవరైనా నా దగ్గరికి రికమెండేషన్కి వచ్చినా కానీ అరే భాయ్ పలానా దగ్గర ఉంది అంటే మీరు తెండి, నాతో వీలైనంత సహకారం చేస్తా. ఎవరికైనా చెప్పాలంటే సార్ ఇట్లా మన పిల్లోడు చూడండి అంటే మన పిల్లోడు అని మెరిట్ ఉన్నని పక్కకు పెట్టమని కాదు, అవకాశం ఉన్న కాడ అవకాశం కల్పించేదే మనంతో, వర్క్ చేసి నిభాయించుకునేది అతనిది. మళ్ళీ నాకు ఏదైనా కంప్లైంట్ వచ్చినారే మీ వాడు చెప్తుంటలేను, నేను దానికి ఏం చేయలేను. ఖాళీ మనం కల్పించేది అవకాశం మనతో వీలుంటే, అంతేగాని ఇక చదువుల విషయం అదే అంతా తెలియదు కాబట్టి అంతా ఆన్లైన్ సిస్టమ్ ఉంది, ఏమున్నా కానీ ఆన్లైన్ సిస్టమే కాబట్టి వాళ్ళు చదువుకున్న విద్యార్థులు ఉన్నారు కదా వాళ్ళంతా కూడా మనకంటే ఫాస్ట్ వాళ్ళు. మా దాకా రాదు, ఒకవేళ ఏమన్నా వచ్చినా కానీ మా దృష్టికి వస్తే మాతోని అయినంత వరకు వీలైనంత సహకారం చేస్తాం. పింఛన్ మీ ప్రభుత్వం 1500 2000 ఇట్లా ఇస్తుంది కదా, మరి వీళ్ళకు అందరికీ రెగ్యులర్గా అందే విధంగా మీరు ఏమైనా ప్లాన్? అలా పెన్షన్లు అయితే ఇప్పటిదాకా ఎవరికి ఆగినాయని కంప్లైంట్ లేదు. ఇక కొత్త పెన్షన్స్ అప్లై చేస్తే వాళ్ళు అప్లై చేస్తారు, ఇవన్నీ ప్రాసెస్ కూడా ఇప్పుడు కలెక్టర్ త్రూలో ఉంది కాబట్టి నడుస్తూ ఉంది. అది ఎవరైనా ఉన్నా కానీ ఏదైనా ఇబ్బంది అయినా ఏదైనా ఉన్నా చూస్తాం. అది మా అంటే ఆటోమేటిక్ సిస్టమ్, ఇప్పుడు అంతా కూడా ఆన్లైన్ సిస్టమ్ కాబట్టి అకౌంట్లో పడిపోతాయి. ఎప్పుడైనా ఎవరన్నా వచ్చి సార్ నాకు ఇది కాలే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మొన్న 1500 ఇచ్చినాం, 1500 ఇచ్చి కొంతమంది ఏదో ఎక్కడనో గాలికి వార్తలు వినేసి అరే ఇవి రిటర్న్ వెళ్ళిపోతాయి అనేది, అది కాదు. ఒక్కసారి అకౌంట్లో పడ్డాయంటే అది మన అకౌంట్లోకి మనం తీస్తేనే వెళ్తాయి మనకు తెలిసిన విధంగా. కానీ ప్రజలకు కొంతమందికి అవగాహన లేక చాలామంది మొన్న మధ్యలో అయితే ఇప్పుడు ఒక యాప్ ఇచ్చారు కాబట్టి దాంట్లో చూసి ఇప్పుడు మా పిఏ ఉంటారు, మా పిఏకి చెప్పి కానీ వాళ్ళని చూసి వచ్చిందా లేదా అని, లేదంటే రాజన్నర్ వెళ్ళాలి, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాలి, ఇవన్నీ కూడా అడ్వైజ్ చేసి ఫోన్లో కాంటాక్ట్ చేసి కూడా చేయించినాం. అది బాగా సంతృప్తి. ఈ 4 సంవత్సరంలో ఈ పని చేసినా నాకు సంతృప్తి అనిపించిన సందర్భాలు, రూపురేఖలు ఎంతవరకు చేంజ్ అయినాయి అనిపిస్తుంది గచ్చిబౌలిలో? ఈ విషయం మమ్మల్ని అడిగితే కాదు, మా ప్రజలను అడగాలి. మేము ఇంత చేసినామని ఏదో బడాయిలు చెప్పుకోవడం కాదు, మీరు మా ప్రజలను అడగాలి. మంచినీటి వ్యవస్థ ఏముంది, కరెంటు వ్యవస్థ ఏముంది, రోడ్లు ఏ విధంగా ఉండే, డ్రైనేజ్లు ఏ విధంగా ఉండే, వ్యవస్థ మీకు ఎట్లా ఉందనేది మా ప్రజలను కనుక్కోవాలి. మీరు మేము చెప్తే గలీజ్గా ఉంటుంది అది. మేము ఏం చేయకుండా చేసినామంటాము, చేసినా చేయలేదు అది వేరు. ప్రజలే మాకు మార్కులు ఇవ్వాలి. మేము కూడా మా బాధ చెప్పినట్టుగా మేము కూడా ఎవరు భయపడుతున్నాం కాదు, ఓన్లీ మా ప్రజలకు ఏం కావాలో వాళ్ళకు కూడా భయపడ్డదంటే వాళ్ళకి కావాల్సిన పని చేస్తాం, వాళ్ళని కూడా మేము గట్టిగా వాదిస్తాం. ఇగో ఇది కరెక్టు ఇది కాదు అని, మాతో అయ్యే పని ఉంటేనే అవుతుందని చెప్తాం. కుండబందలు కొట్టినట్టు కేసీఆర్ గారు ఎట్లా చెప్తారు అట్లా, ఏదైనా ఉంటే ఇగో ఇది అవుతుంది, ఇన్ని రోజులు పడుతుంది, అవుతుందా కాదా. ఏదో కొంతమంది కోరికలు ఉంటాయి, ఎవరో వచ్చి అరే నేను ఆడ కట్టుకుంటే ఆయన కూడా కొట్టి నీళ్ళ కొట్టి అంటే మనం ఎంట్రీ అయ్యేది ఉండదు. దానిలో ఏదైనా ఉంటే డాక్యుమెంట్ ప్రకారం పోవాలి, లీగల్గా ఏమున్నా పోవాలా, అంతేగాని ఇంకా పోయి మనోడు కట్టుకొని అవన్నీ ఉండేవి మన దగ్గర. అది ఇదంతా కూడా ఒక ఎత్తు, టికెట్ ఇవ్వడం అధిష్టాన విషయం, కానీ మిమ్మల్ని గెలిపించడానికి తీరాలు మోసడానికి మిమ్మల్ని భుజాలు ఎత్తుకున్న కార్యకర్తలు ఉంటారు. మరి లాక్డౌన్ పీరియడ్లో వాళ్ళకి ఎలాంటి సహాయాలు చేసి? లాక్డౌన్ పీరియడ్లో మరి మా కార్యకర్తలకు కానీ ఇప్పుడు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను యాక్చువల్లీ. ఇప్పుడు ఇదంతా కూడా ఈ గ్రాసరీ తెచ్చినాం కదా, తెచ్చే వరకే నా వంతుంది. అసలు ఇక్కడ మా ఏరియాలో ఇప్పుడు ఈ ఆఫీస్ దగ్గర అందరికీ కూడా పేరు ధన్యవాదాలు. ఎందుకంటే పార్టీలకు అతీతంగా ఏదైతే యువకులు ఉన్నారో యువకులు మరి పార్టీలకు అతీతంగా వచ్చి ప్యాక్ చేసారు. అది నేను ఎవ్వరు కూడా రూపాయి ఇవ్వలే, ఆశించలేరు. ఓన్లీ ఇట్లా చేస్తున్నామంటే వాళ్ళే వచ్చి ప్యాక్ చేశారు.
50 క్వింటాలు ఒక ట్రిప్కి వచ్చినప్పుడు 50 క్వింటాల బియ్యము, దాని వెంబడి 6.5 క్వింటాల పప్పు, మళ్ళీ ఆయిల్, ఇవన్నీ కూడా ఒక దాంట్లో వేసి వాళ్ళు ప్యాక్ చేసి వాళ్ళు అంతే. కాబట్టి వాళ్ళను మేము మీ ద్వారా వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుస్తాం. అంటే నేను ఈ లాక్డౌన్ అంతా కొంచెము ఈ కేసెస్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఇది అయిపోయిన తర్వాత ఆ యువకులను కూడా మరి మా అధిష్టానం అంటే మా ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని, ఇంకా ఎవరు వస్తే వాళ్ళని పిలిచి వాళ్ళకు కూడా ఒక ప్రోత్సాహకంగా ఒక గుర్తింపు ఏదో ఒక షీల్డ్ మాదిరిగా ఏదో ఇవ్వాలని ఆలోచన చేస్తున్నాం. అదే ఇప్పుడు అంతా కేసులు ఎక్కువనే కాబట్టి దాన్ని కొంచెం పెండింగ్గా పెట్టిన దాన్ని. కానీ కాకపోతే ఏంటంటే మా దగ్గర పార్టీలా ఖచ్చితంగా పనిచేశారు. అదైతే హ్యాట్సాప్ అందరికీ. ఎందుకంటే ఆయన పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఒక ఆపద వచ్చింది కాబట్టి అందరూ మనకు పనిచేశారు. అందరికీ ధన్యవాదాలు. ట్రస్ట్ ఏమైనా ఉందా మీ? అవునండి, మాది కుమ్మరిశెట్టి ఫౌండేషన్ అన్నది. మేము ఏం చేసినా ట్రస్ట్ ద్వారా చేస్తాం. మాకు తోచిన విధంగా ఏదో మనకు భగవంతుడు ఏదైనా కల్పించిండో దాంట్లో కాస్త కూస్త చేయాలనే ఉద్దేశంతోనే ఓన్గా మళ్ళీ ఎవరినో అడిగి ఎవరినో చేసి ఎక్కడికైనా కొట్టుకొచ్చి ఏదో చేసింది కాదు. సొంతంగా మా ట్రస్ట్ ఉంది, మాకేదో పెద్దల ఆశీర్వాదం ఉంది కాబట్టి మాతోని చేతనైనంతంగా చేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ. గచ్చిబౌలి కార్పొరేటర్ సాయిబాబా గారు చెప్పినటువంటి విషయాలు, కరోనా లాక్డౌన్ పీరియడ్లో అపనష్టాలు అందించినటువంటి విధానం అయితేనేమి, మరి వారి యొక్క బాస్ చెల్లింగంపల్లి అరకబడి గాంధీ గారు, ఎమ్మెల్యే గారు, మినిస్టర్ గారు, మరి ఎంపీ గారు ఇచ్చినటువంటి సహాయ సహకారాలు, కేసీఆర్ పిలుపు కోసం ముందుకు రావడం, ఈ ప్రభుత్వం పెట్టినటువంటి పథకాల అన్ని విషయంలో, డెవలప్మెంట్ విషయంలో చక్కగా విశ్లేషణ చేశారు. చూసినండి విత్ న్యూస్ కెమెరామెన్ మహేష్తో మీ సురేష్ దండు.